వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను హరికృష్ణ. ఈరోజు మనం పొలిటికల్ స్పైస్లో మాట్లాడబోతున్న అంశం పార్ట్ టైం పొలిటీషియన్స్, ఫుల్ టైం సినిమా స్టార్స్. సినిమాలు లేనప్పుడు పెట్టే పెద్ద పెద్ద సభలు, నిబద్ధత లేని రాజకీయాలు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు పొందిన ఒక నాయకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ రెండు పేర్లు ఆయనవే. కానీ ఆయన పవర్ స్టార్గా ఉండిపోవడానికే ఫిక్స్ అయ్యారు అనేది ఆయన ఒప్పుకున్న సినిమాలను చూస్తే తెలుస్తుంది. గతంలో ఒక 4-5 సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాల గురించి తెలుసుకున్నా మనకు అది అర్థమవుతుంది. ఇదే అభిప్రాయం వాళ్ళ అభిమానులు కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. అయితే సినిమా స్టార్లు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంచెం అది ఛాలెంజింగ్గానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సినిమాలను వదులుకోవడానికి ఇష్టపడలేరు. అలాగే రాజకీయాలు, ముఖ్యంగా అధికారాన్ని చలాయించాలని చూస్తారు. ఈ రెండు చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేనివైపు మొగ్గు చూపుతారు అనేది ప్రధాన అంశం. పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియనా లేక సినిమాలు పార్ట్ టైమా? ఇదే విషయంలో పవన్కు మాత్రం ఒక క్లారిటీ ఉంది. అందుకే ఆయన సినిమాలు నాన్ స్టాప్గా చేస్తూ ఉన్నారు. ఓ వారం 10 రోజుల క్రితం ఆయన జెండా అనే సభలో రెచ్చిపోయిన అంశం చూసినా, అంతకు ముందు సభల్లో ఆయన మాట్లాడింది చూసినా ఒక పొలిటీషియన్గా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. బట్ అది ఎంతవరకు నిబద్ధతతో కూడిన రాజకీయాలు అనేది చూసే ప్రతి వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటుంది. ఇది పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి వెనక్కి వెళ్దాం. 2019లో సినిమా నేరేషన్ దగ్గర నుంచి 2021లో వకీల్ సాబ్, 22లో భీమ్లా నాయక్, 23లో బ్రో. ప్రస్తుతం ఇప్పుడు సెట్స్లో ఉన్న సినిమా ఓజీ, హరిహర వీరమల్లు, అలాగే భగత్ సింగ్. దానికి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ సినిమా సెట్స్లోకి వెళ్తుందా, లేకపోతే సదరు నిర్మాతలు కానీ ఆ డైరెక్టర్లు కానీ వాళ్ళ నోట్లో మట్టి కొడతారా అనేది ప్రస్తుతం క్వశ్చన్ మార్కే. అయినప్పటికీ 3 సినిమాలు లైనప్ చేసి ఉన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది 3 సినిమాలు ఒప్పుకున్నారు. అంటే 3 సినిమాలు ఆల్రెడీ లైనప్ ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద స్టార్లు ఒక సినిమా చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. 1.5 years to 2 years ఒక సినిమాకి పడితే 3 సినిమాలు కంప్లీట్ చేయడానికి ఎంతకాలం పడుతుంది అంటే 5-6 ఏళ్ళు పడుతుంది. అంటే 5-6 ఏళ్ళు, వచ్చే 5-6 ఏళ్ళు ఈ సినిమాలే ఆయన చేస్తారా? అంటే రాజకీయ పరంగా ఎన్నికల తర్వాత ఆయన దేనిపైన మొగ్గు చూపుతారు, దేనివైపు ఉంటారు అనేది దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది. అంటే రాజకీయాల్లో ఎందుకు లేరు అంటే వాళ్ళు గెలుస్తారా లేదా అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంది అనే మాటలు మాత్రం వాస్తవంగా చాలామంది చూస్తున్న పరిస్థితే మనం చూస్తున్నాం. అలాగే ఈ మధ్య దానయ్య వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిచారంట, నిర్మాత దానయ్య. సో ఏదైతే సగం ఆల్రెడీ షూట్ అయ్యి పెండింగ్లో ఉన్న ఓజీ సినిమాను త్వరలోనే పూర్తి చేస్తానని ఆయన మాట ఇచ్చారంట, అంటే ఎన్నికల తర్వాత. సో ఆ సినిమా కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత లైనప్లో ఉన్న 2 సినిమాలు, అలాగే ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ఇంకో సినిమాను కూడా లైన్లో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారంట. ఈ లెక్కన ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుంది అంటే 2024 తర్వాత 2029లో వచ్చే ఎన్నికల వరకు కూడా ఈయన సినిమాలతో ఫుల్గా బిజీగా ఉన్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రైట్. సో మొన్న జరిగిన సభలో ఆయన చంద్రబాబు ఎంతటి ఉద్దండు అంతటి ఉద్దండు అని ఆయన పొగిడే విధానం చూసినా, కేవలం 24 సీట్లకే పరిమితం అయింది చూసినా, సో కార్యకర్తలకి వాళ్ళ అభిమానులకి క్లారిటీ రాలేదంటారా? అంతెందుకు, నువ్వు ఒంటరిగా పోటీ చేయి, మనం కలిసి పోటీ చేద్దాం, వచ్చే ఎన్నికలకి మనకు స్టాండ్ వస్తుంది, నువ్వు కొన్ని సీట్లు గెలుచుకుంటావు అని చివాట్లు పెట్టారు బీజేపీ వాళ్ళని ఆయనే స్వయంగా చెప్పారు. కానీ అవేమీ ఆయన చెవికి ఎక్కించుకోరు. ఇంకా ఆయన జై బాబు భజనలోనే ఉంటున్న పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా చూస్తున్నాం. మరి ఆయన నమ్ముకున్న జన సైనికులు కానివ్వండి, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, అలాగే ఆ సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు వచ్చాడు, రావాలి, ఒక పెద్ద స్థానంలో ఉండాలి అని ఆశించిన వాళ్ళందరికీ భంగపాటు తప్ప ఇంకేదన్నా దొరికే అవకాశం ఉందా? దీన్ని బట్టి ఆయన పార్ట్ టైం పొలిటీషియనా, పార్ట్ టైం సినిమా స్టారా? ఇట్టే అర్థమైపోతుంది కూడా. ఆయన ఇక రాజకీయాలు సీరియస్గా చేస్తాడా, సినిమాల్లో సీరియస్గా ఉంటాడా అంటే మాత్రం, సో నేను ఇంతకుముందు చెప్పిన లిస్టు, అలాగే చేయబోతున్న సినిమాల లిస్టు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఇకపై నేను సినిమాలు చేయను అని ఇదివరకు ఆయన అనౌన్స్ చేసిన తర్వాతే ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు అనేది ఫిలిం నగర్లో చిన్న గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. బికాజ్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దట్స్ అబౌట్ ఇన్ టుడేస్ పొలిటికల్ స్పైస్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను హరికృష్ణ సైనింగ్ ఆఫ్.